ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు నమస్తే సార్. నమస్తే సార్. తెలకపల్లి రవి గారు, దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించి అభ్యర్థుల మార్పులు స్థానచలనాలకు సంబంధించి ఒక ఫైనల్ లిస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని గతంలో ఎలా అయితే అభ్యర్థులను ప్రకటించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని కొంత సెన్సేషన్ లాగా చేశారో, దీన్ని కూడా ఎవరు అసంతృప్తులు ఉంటే ఉన్నారు, లేదంటే లేరు. ఇంకా స్ట్రైట్గా 175 స్థానాలకి అభ్యర్థులకు సంబంధించిన జాబితాతో ఈ రోజు లేపు లిస్ట్ రిలీజ్ చేయబోతున్నారు అంటున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? ఈ మార్పులపైన విపక్షాలు చేస్తున్న కామెంట్స్ కరెక్టే అంటారా? అంటే కరెక్ట్ రాంగ్ అనే కంటే కూడా ఒక భారీ కసరత్తు జరుగుతుంది వైసీపీలో. ఇంకా రెండో మాట ఏం లేదు. దీనికి దాదాపు జరుగుతున్నప్పుడు వస్తున్న ప్రభావాలన్నీ కనిపిస్తున్నాయి. మంత్రులు, మాజీ మంత్రులు ఇప్పటికే బయటపడి కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంపీలు కూడా మాట్లాడేశారు, కొంతమంది రాజీనామాలు కూడా చేశారు. సో వైసీపీలో పెద్ద మదనం జరుగుతుందంటలో రెండో అభిప్రాయం ఏం లేదు. దీని ప్రభావం ఎలా ఉంటుందనేది ఆ పార్టీ నాయకులు కూడా అంచనా వేసుకుంటున్నారు. కానీ తప్పనిసరి ఒకటేమో కుల సమీకరణ లేదా సామాజిక న్యాయం కోణంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చానని అదొక మొదటిది. రెండోది, మీరు ఇందాక అడుగుతున్నట్టుగా ఇంకా విజయ అవకాశాలు లేవు అన్న వాళ్ళు నొచ్చుకున్నా పంపించాలి అని. ఇప్పుడు ఆర్కే రాజీనామా చేశాడు, పార్థసారథి నిన్న అసంతృప్తి వ్యక్తం చేశాడు, బాలినేని సందేహాస్పదంగా మాట్లాడాడు. ఇలా చెప్తూ పోతే ఎంతమంది అండి? ఇవన్నీ అంటే చేసే హక్కు ఉందా లేదా అంటే ఉంది. హక్కులే కాదు, చిక్కులు కూడా ఉన్నాయి ఇక్కడ అనేది స్పష్టం. కేవలం పార్టీకి మార్చే హక్కు, అధికారం ఉంది, కానీ అదే సమయంలో సవాల్ ఉంది, తీవ్రమైన సవాల్ ఉంది అనే అంశాన్ని గుర్తిస్తున్నారు. ఒక 150 మందిలో ఒక పార్టీ 50 మందిని మారుస్తూ ఉంది అంటే మీరు 50 సందేహాస్పదం అనే కదా. వ్యక్తిగత కోణంలోనో సామాజిక కోణంలోనో ఏదో కోణంలో. కాబట్టి దీన్ని ముందు నుంచి చెప్తున్నారు, అంటే జగన్ చెప్తున్నారు, వీళ్ళు వింటున్నారు తప్ప దీనికి పార్టీని వాళ్ళను సహజ సిద్ధంగా చేసుంటే వేరే విధంగా ఉండేది. ఇంకా మూడోది, వ్యక్తిగతమైన ఉంటాయి. బాగా చేసిన వాళ్ళైనా కానీ అనేక కారణాల వల్ల మారుస్తున్నప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా అనేక చెప్తారు. అంటే ఇంత స్థాయిలో మార్పులు చేస్తున్నారంటే వ్యతిరేకత ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా. నిజంగా వైనాట్ 175 మా ప్రభుత్వానికి తిరిగిలేదు అంటున్నప్పుడు ఈ మార్పులు ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? ఇది కొందరు లేవనెత్తున్న అంశం. లేదండి, నేను కూడా దాంతో ఒప్పుకుంటాను. ఎందుకంటే 150 మందిలో 50 మందిని మార్చడం అంటే, గెలిచినప్పుడేమో కేవలం జగన్ అన్న ఓడిపోతారు, ఇబ్బంది వచ్చింది అన్నప్పుడు మటుకు స్థానిక అభ్యర్థులు అంటే ఎట్లా? కాబట్టి సీరియస్ ఛాలెంజ్ ఉందని ఒప్పుకుంటున్నట్టే, అంటే సిద్ధం అవుతున్నట్టే. ఏ యుద్ధం అయినా సీరియస్ కదా. అవును. జగన్మోహన్ రెడ్డి స్వభావం ఎటువంటి అంటే, ఆయన 2019 ఎన్నికలై ప్రమాణ స్వీకారం చేయక ముందే మన చూపు 2024లో ఉండాలని చెప్పాడు ఆయన. మీరు గుర్తు చేసుకోండి ఒకసారి, అప్పటి వీడియో కూడా మీరు తెప్పించచ్చు. 2024 మీద మన చూపు ఉండాలని 2019లో చెప్పాడు. అయితే ఆ విధమైన ఒక బిజినెస్ లైక్ పాలిటిక్స్, ఇండివిజువల్ ఇవన్నీ కొంచెం ఇది పెట్టి తర్వాత ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలో లేకపోతే స్టార్ క్యాంపెయినర్ ఏదో ఒకటి అయినప్పుడు వీళ్ళందరికీ ఒక ఆల్టర్నేటివ్ లాగా, నాతో అయితే ఒకరిద్దరు చెప్పారు షర్మిలతో మేము చేరబోతున్నామని. రెండో మాట, మీ మీద కోపం లేదు, కేవలం ఇక్కడ బీసీ పెట్టాలి కాబట్టి మారుస్తున్నాము, మీకు మళ్ళీ వేరే పదవులు కూడా ఇస్తామని కూడా ఆయన ఆఫర్ చేశారని కూడా ఒకరిద్దరు చెప్తున్నారు. చెప్పినా ఇక్కడ దాకా వచ్చాక మళ్ళీ అని వాళ్ళు అంగీకరించలేదు అని కూడా. అందువల్ల వైసీపీలో అశాంతి అసలు లేదు అని చెప్పడం అవాస్తవం. అశాంతి ఉండడం సహజం కూడా ఇంతమందిని మార్చినప్పుడు. దట్ ఈస్ హ్యాపెనింగ్. అంచెని ఇన్స్టిట్యూట్ కంటే ఆది ఇన్స్టిట్యూట్ మేలన్న వైఖరిని తీసుకున్నాడు. ఖచ్చితంగా తెలంగాణ అనుభవం కూడా కొంత, జగన్ అభిప్రాయం ఇదివరకు అదే, ఇప్పుడు కూడా తెలంగాణ అనుభవం రిపీట్ కాకూడదు అనుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఒక్క మాట మనకు చెప్పాలి సతీష్, మిత్రుడు రామకృష్ణ ఇందాక మాట్లాడినట్టు, వీళ్ళందరినీ తెలుగుదేశం కూడా అకామిడేట్ చేసుకోగలిగిన పరిస్థితి ఉండదు. జనసేనతో పొత్తు వల్ల అక్కడే ఒక 30-40 మందిని మార్చాల్సిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో ఇంతమందిని ఎలా అకామిడేట్ చేయాలి? బీజేపీతో కూడా పొత్తు కుదిరితే ఇంకొక 7-8-10 సీట్లు. సో ఈ పరిస్థితుల్లో తీరా రంగంలోకి వచ్చేసరికి ఇవే వార్తలు ఇట్లాంటివే మనం టీడీపీ నుంచి చర్చించాల్సి వస్తుంది కొద్ది రోజుల్లో. సో ఇదంతా ఎన్నికల ఎలక్షన్ రూల్స్ అంటారు వీటిని. ఎన్నికల సమయంలో వచ్చే పరిణామాల కింద చూడాలి మరి జగన్ మళ్ళీ స్ట్రాటజీకి ఎలా వెళ్తారు.
ఎస్ సార్, ఫైనల్ గా అప్పీల్ ఏం చేస్తారు? సీరియస్ ఎలక్షన్ ఛాలెంజ్ ఎస్ సార్, జనసేన తెలుగుదేశం కలిసి రైట్ సార్. థ్యాంక్ యూ సార్ రవి గారు.